ఏదో ఆనందం కనపడుతోంది. ఏంటి సంగతి? ఏదైనా విశేషమా? అబ్బే అదేం లేదక్కా. ఏమీ లేకుండా ఇంత సంతోషమా? నేనెప్పుడు చూడలేదే. సంతోషం కాక మరేంటక్కా? ఏంటర్చనా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించక్కా? రేణు గురించి. నిన్న రేణు గదిలో తనని రెడీ చేసి బెడ్ సర్దుతుంటే సడన్ గా నా తాళి పట్టుకుందక్కా. రేణు తాళి పట్టుకుందా? పట్టుకుంటే వదల్లేదు. కాసేపు ఊపిరాడలేదనుకో. కాని రేణుని చూస్తే మాత్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. అర్చన, వానలో తడిసిపోతున్న మనిషి చెట్టు కిందకెళ్ళి తలదాచుకోవాలి తప్ప ఆ చెట్టునే కొట్టి చలిమంట వేసుకోవాలని చూస్తే జీవితాలే నాశనం అయిపోతాయి. ఏంటక్కా, చెట్టేంటి చలిమంటేంటి? నాకేం అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోతేనే హాయిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మనం చేసే మంచి ఎదుటి వాళ్ళకి చెడు కావచ్చు. కొన్ని సమయాల్లో మన మనస్తత్వం వాళ్ళ దృష్టిలో స్వార్థం కావచ్చు. అర్థం చేసుకుని సర్దుకుపోతే అంతా సవ్యంగానే ఉంటుంది. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకిప్పుడు అర్థమైంది. రేణు మీద అనుమానమేగా? నన్ను మాత్రమే ప్రేమించారు, నాతోనే జీవితం అనుకున్నారు. ఆయన గుండెల్లో నన్నే దాచుకున్నారు. అందుకే పట్టుబట్టి వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు. రేణు దృష్టిలో ఆయన తన ప్రియుడు, కాని ఆయన దృష్టిలో రేణు ఓ చంటి పాప. నాకా భయమూ లేదు, నా మాంగళ్యానికి వచ్చిన కష్టమూ లేదు. నమస్కారం అమ్మా. రండి లాయర్ వాడు, రండి. నీకోసమే ఎదురు చూస్తా ఉంటిని. ఏమైనా ఆలోచన చేస్తివా, లేక కాలం వృధా చేస్తుంటివా? కేసు పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా, కాస్త బుర్రతో ఆలోచించాలి. బుర్రతో పని అనే కదా లాయర్ వాడు నిన్ను పిలిపిస్తుని, లేదంటే ఏ తలకమాసిన వాడినో పిలిపించేదాన్ని కదా. దానికోసమేనమ్మా ఆలోచిస్తున్నాను. తప్పును ఒప్పించటం చాలా తేలిక, తప్పును ఒప్పని నిరూపించటం చాలా కష్టం. అది ఎన్ని దినములు యోచన చేస్తావు? ఎన్ని దినములు ఆలోచన చేస్తావు? అయినా రేణు పొన్నును తీసుకురావడానికి అది ఏమీ వస్తువు కాదు కదా. పొన్ను పిల్ల, ఆడపిల్ల. ఎడ ఉన్నదో తెలియదు, ఎలా ఉన్నదో తెలియదు. ఆ శ్రీగరగాడి దగ్గరే ఉంది. ఇదిదా ఉన్నే, ఇదే నిజం. రేణు శ్రీకర్ ఇంట్లో ఉంది కాబట్టి, అది కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి, ఎంత కష్టమైనా రేణు పరిస్థితిని వీడియోలో షూట్ చేసి తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. రేణు కోమాలో ఉన్నా, మానసికంగా సరిగ్గా లేకున్నా రేణు మాటను చేతను కోర్టు నమ్మదు. రేణుని మీరు పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్న సంగతి సమాజానికి తెలుసు కాబట్టి కోర్టు మీ మాటే నమ్ముతుంది. ఆ వీడియో షూట్ చూపించి రేణు పసిపాప కన్నా దారుణంగా ఉందని కోర్టును నమ్మించే పూచీన మీరు కాస్త మనసు పెట్టి ఆలోచించండి అమ్మా. ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఈ ఒక్క ప్రయత్నం చేయండి, నేనేమిటో చూపిస్తానమ్మా. ఎలాగైనా రేణు వీడియో షూట్ తెప్పించండి. అలా చెయ్యాలి అంటే ఎవరి వల్ల కాదు, నేనే వెళ్ళి పోడ్చాలి, నేనే పూనుకోవాలి. తప్పదమ్మా, ఆస్తి కావాలంటే కాస్త రిస్క్ చేయక తప్పదు. వస్తానమ్మా.